జై తెలుగు తల్లి, జై జై తెలుగు తల్లి, తెలుగు తల్లి వందనం. తెలుగు వికాసం తెలుగు భాషా దినోత్సవం ఆగస్టు 29న. అందుకోసం కొన్ని మాటలు చెప్పుకుందాం. సంస్కృతంబులోని చక్కెర పాకంబు, అరవ భాషలోని అమృత రాశి, కన్నడంబులోని కస్తూరి వాసన, కలిసిపోయే తేట తెలుగునందు అంటారు మిరియాల రామకృష్ణ. భారతదేశంలోని అతి ప్రాచీన భాషల్లో తెలుగు ఒకటి. ప్రపంచవ్యాప్తంగా 18 కోట్ల మంది మాట్లాడే భాష తెలుగు. లిపి ఉన్న 6,000కు పైగా భాషల్లో అందమైన లిపి ఉన్న రెండో భాష తెలుగు. 15వ శతాబ్దిలో వినుకొండ వల్లభరాయుడు జగతి దల్లి కంటే సౌభాగ్య సంపద, మెచ్చుటాడు బిడ్డ మేలుగాదే అని తెలుగు ప్రాశస్త్యాన్ని కొనియాడిన తెలుగదేలయన్న దేశంబు తెలుగేను తెలుగు వల్లభుండ తెలుగకొండ, ఎల్ల నృపుల గొల్వ ఎరుగవే బాసాడి తెలుగు భాషలందు తెలుగు లెస్స అని కన్నడ ప్రభువు శ్రీకృష్ణదేవరాయలు తెలుగు భాష కీర్తిని హిమాలయ శిఖరాగ్రాన నిలిపాడు. అయితే గ్రాంధిక భాషలో ఉన్న తెలుగు వచనాన్ని ప్రజల వాడుక భాషలోకి తీసుకొచ్చి వ్యవహారిక భాషలో ఉన్న సౌందర్యాన్ని, సౌలభ్యాన్ని తెలుగు భాష ఆవాహన చేసుకునేలా భాషోద్యమానికి శ్రీకారం చుట్టిన మూల పురుషుడు గిడుగు రామ్మూర్తి. అందుకే గ్రాంధికమ్ము నెత్తిన పిడుగు గిడుగు, వ్యవహార భాషోద్యమ స్థాపక గనుడు గిడుగు, తేట తేనియల తెల్లని పాలమేగడ గిడుగు, కూరి తెలుగు భాషకు తొడుగు గిడుగు అన్నారు పులిదిండి మహేశ్వర్. మనిషి నుండి పుట్టిన భాష కేవలం మాటల వారధి మాత్రమే కాదు, మన మూలాలను తెలియజెప్పి ముందుకు నడిపే సారథి. ఆట పాట మాట, సంగీతం, కళలు, పండుగలు, సంస్కృతి, సాంప్రదాయాలు ఏవైనా భాష లేకుండా పెంపొందలేవు. మాతృభాష ఏదైనా అది తల్లితో సమానం. తల్లి పాలకు ప్రత్యామ్నాయం లేనట్లుగానే అమ్మ భాషకు ప్రత్యామ్నాయం లేదు. ప్రపంచీకరణ నేపథ్యంలో ఉపాధి కోసం నేర్చుకోవాల్సి వచ్చిన ఆంగ్ల భాష స్థానికతను, ఉనికిని, మాతృభాషను మింగేసే స్థాయికి చేరింది. ఫ్రాన్స్, స్పెయిన్, చైనా, జపాన్ వంటి అభివృద్ధి చెందిన దేశాల్లో ఇంజనీరింగ్, వైద్యశాస్త్రం వంటి కోర్సులన్నీ వారి స్థానిక భాషల్లోనే చెబుతున్నారు. విజ్ఞాన శాస్త్రాలను మాతృభాషలోనే చదువుకుంటున్నారు. ప్రపంచంలోని దాదాపు 110 దేశాల కంటే మన తెలుగు నేల పెద్దది. చాలా యూరోపియన్ భాషలు కూడా తెలుగు కంటే చిన్నవే. కానీ వాటికున్న గౌరవ మర్యాదలు తెలుగు భాషకు ఇవ్వడం లేదు. వేరే దేశాల్లో, ప్రాంతాల్లో తెలుగు వచ్చిన వారితో తెలుగు మాట్లాడాలన్నా కూడా ఆత్మన్యూనతా భావానికి గురయ్యే పరిస్థితి తెలుగోళ్ళది. తెలుగువాడివై తెలుగు రాదనుచు సిగ్గులేక ఇంక చెప్పుటెందుకురా, అన్య భాషలు నేర్చి ఆంధ్రంబు రాదంచు సకిలించు ఆంధ్రుడా చావవెందుకురా అంటారు కాళోజీ. పరభాషా వ్యామోహంతో కొట్టుకుపోతూ మాతృభాషను విస్మరించే వారికి ఇంతకంటే గొప్ప హెచ్చరిక ఏముంటుంది? తెలుగులో చదవటం, మాట్లాడటం ఓ అభిరుచి కావాలి. కొత్త పదాల సృష్టి జరగాలి. తెలుగు భాషలో సహజంగా ఇమిడిపోయే పదాలను ఆహ్వానించాలి. తెలుగు భాషను నేర్చుకోవటం, తెలుగు సంస్కృతిని పెంపొందించుకోవటం, తద్వారా తెలుగు భాషను బతికించుకోవడం ప్రతి తెలుగువాడి బాధ్యత. పరభాషా జ్ఞానాన్ని సంపాదించు, కాని నీ భాషలోని నువ్వు సంభాషించు. తల్లిదండ్రి నేర్పినట్టి మాతృభాషరా, తెలుగు మాట్లాడి వాళ్ళ రుణం తీర్చరా అంటాడు సినీ కవి చంద్రబోస్. ప్రజలు కార్పొరేట్ స్కూళ్ళ మాయలో పడి సాఫ్ట్వేర్ ఉద్యోగాల ఆశల సౌదాల్లో చిక్కి అటు మాతృభాష, ఇటు పరభాష ఏదీ సరిగా నేర్చుకోలేని దుస్థితి నుంచి కాపాడాల్సిన బాధ్యత తెలుగు ప్రభుత్వాలదే.
ప్రాథమిక స్థాయి నుండే విద్యను మాతృభాషలో నేర్పించాలి. విజ్ఞాన శాస్త్రాలను తెలుగు భాషలోకి తర్జుమా చేయగలిగితే తెలుగులోనే చదువుకునే అవకాశం లభిస్తుంది. పిల్లలకు మాతృభాషలో అందించే విజ్ఞానం తరతరాలకు చేరుతుంది. గిడుగువారి వారసత్వాన్ని భవిష్యత్ తరాలకు అందించాల్సిన బాధ్యత మనది. ఆగస్టు 29 తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా కొన్ని మాటలు మీతో పంచుకున్నాను. నచ్చితే విశ్వభారతీయం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.